ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా ఏకీభవించుచు నాయనా కీర్తనలు తండ్రి పాడుచు, ప్రభా లేఖనాలు చదువుచు, నీ వాక్య ధ్యానాల్లో తండ్రి మిమ్మల్ని తండ్రి గణపరచుచు ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి నాయనా మీరు మాకు జరిగించమని ప్రార్థిస్తున్నా. నాయనా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్ని కాలంబోలనున్న యెహోవాని నిన్నాదరంబను కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వల్లేకెక్కిన మోక్ష వాసాలే సన్నోతు లున్నతమయ్యుండ ఉన్నే నీకు. నిన్ను ప్రకటన సేయ నిఖిలా లోకములను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, కీర్తింప నీవంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచియుండు ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదను కనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు, పాపినేను. సారా భాగ్యుడవీవు, జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు, ఏ రీతి సేవింతు, నేరా మున్నక ప్రోవ నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబను కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడదురు. రెండవ భాగం మరలా చదువుదాం. విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే వారు పట్టబడదురు. ప్రియులారా, ప్రభు పేరట ఈ ఉదయకాలం మీకు శుభాలు తెలియజేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక.
అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారండి? మరి సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారా? మంచిదండి. గాడ్ బ్లెస్ యూ. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం 2వ భాగాన్ని మనం కలిసి చదువుకున్నాం. ఈవేళ వాక్యాంశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చాలా తేటగా వ్రాయబడినటువంటి మాట, విశ్వాసఘాతకులు తమ దురాశల వలనే పట్టబడదురు. దురాశ అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలు మరి ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. విశ్వాసఘాతకులు అనే మాట, దాని భావం మనకందరికీ తెలిసింది. విశ్వాసఘాతకులు అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న మాట పెద్ద భావాన్ని, అర్థాన్ని ఇస్తూ ఉన్నది. చేసిన మేలు మరచిపోయిన వారు, ఆ వేళతో వారి యొక్క అవసరత తీరింది, ఆ క్షణం నుంచి కూడా నీవెవరవో నేనెవరో తెలియనటువంటి పరిస్థితులు. కానీ దేవుని యొక్క వాక్యం అంటది ప్రతి విషయాల్లో కృతజ్ఞతలు కలిగి ఉండండి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. చేసిన మేలు మరచిపోయిన వారిని ఏమని పిలుస్తుంది లోకం అంటే? కృతజ్ఞులు అనే మాట. కృతజ్ఞులు. ఆ కోవలో వ్యక్తులే విశ్వాసఘాతకులు, చేసిన మేలు మరచిపోయినటువంటి వారు. దేవుని యొక్క వాక్యము చాలా సూటిగా తేటగా మనతో మాట్లాడుతుంది ప్రియులారా. ఒకవేళ ఈ వాక్య భాగాలలో ఉన్నటువంటి మంచి చెడ్డలు నాలో ఉంటే నాతో కూడా మాట్లాడే దేవుని యొక్క వాక్యం, నో ఎక్సెప్షన్, ఎవరిని విడిచిపెట్టదండి. అందుకే దైవవాక్యం ఎటువంటిదంటే రెండంచుల వాడగలిగిన ఖడ్గము. అంటే వినేటంటే వ్యక్తికి, అలాగే ఈ వాక్యాన్ని బోధించే వ్యక్తికి ఇరువైపులా కూడా ఆ యొక్క ఖడ్గానికి వాడి ఉంటుంది. కాబట్టి వినేవారిని, బోధించేవారిని కూడా ఏం చేస్తుందంటే ఖండిస్తుంది. రెండంచుల వాడగలిగిన ఖడ్గం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనందరము కూడా ఎరిగిన సత్యము, విశ్వాసఘాతకులు. వారి కొరకు మనం ఆలోచన కాదు, కానీ ఈ క్లుప్తమైనటువంటి వర్ణనతో వారికి జరిగేది ఏమిటి అని ఆలోచన చేస్తే 6వ వచనములో తమ దురాశల వలన వారు పట్టబడతారు. వారు దురాశల వలన వారు పట్టబడతారు. ఈవేళ దురాశ మానవుని ఎలాగ పట్టి పీడిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దురాశ అనే మాటకు గ్రీడీ అనే మాట, గ్రీడీ బ్రింగ్స్ గ్రీఫ్ అనే ఒక మాట. దురాశ దుఃఖమునకు చేటు. ఆశ కలిగి ఉండవచ్చు, కానీ ఆ ఆశ మితిమీరిపోయి ఎదుటివానికి నష్టము కష్టము కలిగించేలా దానిని నీవే దోచుకునేవాడుగా ఉంటే దానిని దురాశ అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. దురాశకు మన అందరికీ తెలిసినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఒక మాట, ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు మోషే ప్రార్థన చేయగా యెహోవా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారము అని చెప్పబడుతూ ఉన్నది. అక్కడ వారికి హెచ్చరిక చేయబడింది, ఏ దినానికి సరిపడేది దానినే మీరు జాగ్రత్త చేసుకొనండి, దానిని మీరు దాచుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ మాటను నిర్లక్ష్యపరిచినటువంటి చాలామంది దానిని దాచుకున్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా.
బ్లంట్గా మాట్లాడితే దైవవాక్యం పురుగులు పట్టింది అని వ్రాయబడుతుంది. ఎందుచేత అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట మీరి దురాశతో వాళ్ళు దానిని దాచుకొనుట వలన. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్న, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడి వాడు శోధింపబడును. దురాశ అనేది చివరికి ఇచ్చే ఫలితం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు శోధింపబడతాడు అని దైవవాక్యం. దురాశ కలిగిన ఏ ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ఏం చేస్తాడటండి, వాడు శోధించబడతాడు అపవాది చేత అని తేటగా వ్రాయబడుతూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతుంటున్నప్పుడు ఈ దురాశ అనేది ఎంత భయంకరమైనటువంటిదని ఆలోచన చేస్తే, దురాశ గర్భమును అది ధరించబడి ఏం చేస్తుంది అంటే పాపమును కంటుంది. పాపము పరిపక్వమవుతుంది. పాపము పరిపక్వమై దాని బ్యాడ్ రిజల్ట్ ఏంటని ఆలోచన చేస్తే అది మరణము కొనుంటూ ఉన్నది. చివరికి వచ్చే రిజల్ట్, బ్యాడ్ రిజల్ట్ ఏంటి అంటే దురాశ నుండి ఉత్పత్తి ఏం కలుగుతుంది, ఏం పొందుకుంటాడు మానవుడు అంటే మరణాన్ని పొందుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతుంటున్నప్పుడు దైవవాక్యం హెచ్చరిక చేస్తున్నది, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన. ఈ దురాశ ఎటువంటిదట అండి? మోసకరమైనది, ఇతరులను మోసపుచ్చేది. ఎంత సూటిగా మాట్లాడుతుందా అండి? దురాశ వలన, మోసకరమైన దురాశ వలన ఏమైపోతుంది? చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, మన పాత స్వభావం అంతా ఏమవుతుందంటే దురాశ వలన చెడిపోతుంది అని క్లియర్గా వ్రాస్తుంది. వాక్యమే బోధిస్తుంది, నేను కాదు. ప్రాచీన ఆ స్వభావాన్ని మనం ఏం చేయాలట? దాన్ని వదులుకోవాలని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ముగింపుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. అపవాది పుట్టినట్లో సాతాను అంటున్నాడు. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మరొక చోట అంటాడు మీ జనకుడు అనే మాట వాడుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మనం ఎవరమంట? మన తండ్రి యొగు మీరు తండ్రి యొగు అపవాది సంబంధులు అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చు. మనం అపవాది సంబంధాలు, అపవాది మన తండ్రిగా ఉంటున్నాడు. అతని యొక్క దురాశలు మీరు నెరవేరుస్తూ ఉంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్య ధ్యానములో ఉన్నటువంటి ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యము అంటుంది ఇక్కడ, విశ్వాసఘాతకులు తమ దురాశలు వలన ఏం చేస్తారు? పట్టబడుతూ ఉంటారు. తమ దురాశలు వలన ఫలితం ఏమిటంటే దుష్ఫలితము. వారంతటా వారి మీదకి పాపాన్ని తెచ్చుకుంటారు, లేక శాపాన్ని తెచ్చుకుంటారు, లేక మరణాన్ని తెచ్చుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే ఆ దురాశలను మనం విడిచిపెడదాం, దూరంగా పారిపోదాం. ఆశ కలిగి ఉండుట మంచిది, కానీ దురాశ అది కాకూడదు. అత్యాశ దురాశకు మార్గంగా ఉంటుంది. కాబట్టి దురాశకు దూరంగా మనం ఉందాం, దేవదేవులు పొందుకుందాం. ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. దురాశ యొక్క దుష్ఫలితాలు ధ్యానం చేస్తాం. వాటిని మా నుండి మేము వాటి నుండి దూరపరచాను ప్రభువా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటారు, కుటుంబాలు ఆశీర్వదించాను.
నాయన పరీక్ష ఫలితాల కొరకు ఇంకా వేరు పరీక్షలు రాస్తున్న బిడ్డలు జయము కొరకు ప్రార్థిస్తున్నాం. చల్లటి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతల కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.